వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీ పరిధిలో బీసీ సంఘాల నాయకుల పిలుపు మేరకు పూర్తిగా బంద్ జరగటం జరిగింది. బంద్లో రాజకీయ పార్టీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, వర్తక వాణిజ్య సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతోంది. మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జేఏసీ చైర్మన్ పట్నం చంద్రశేఖర్, జిల్లా గౌరవాధ్యక్షులు మెట్టు గంగారాం, జిల్లా కోశాధికారి సంకోజు దామోదర్చారి, జిల్లా ఉపాధ్యక్షులు చింతల శేఖర్, జిల్లా యువజన అధ్యక్షులు పోచమ్మల గణేష్, ధర్మారం అధ్యక్షులు శ్రీశైలం, ఉపాధ్యక్షులు రామల పోచమ్మల, అశ్విని, శ్రీనివాస్, అల్లాడి వెంకటరెడ్డి, రెడ్డమ్మైన నరేష్, వినయ్, సాగర్, మాజీ కౌన్సిలర్ దేమి యాదగిరితో పాటు తదితర పట్టణ మండల నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్ర తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాక్ పిలుపు మేరకు మెదక్ జిల్లా బీసీ సంఘం జాక్ తరఫున పెద్ద ఎత్తున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. వర్తక వాణిజ్య సంఘాల వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం కోశాధికారి సంకోజు దామోదర్చారి, రామన్పేట. నేటి బీసీ సంఘాల పూర్తి బంధులకు సహకరిస్తున్నటువంటి అందరు బీసీలందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు. మరి రాష్ట్రంలోనే అత్యధిక శాతం మరి బీసీలు ఉన్నందున వారికి రాజ్యాంగ పరంగా హక్కులు కల్పించాలని, మరి రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచనతోటి మరి చాలా రోజుల నుంచి పోరాటం 42% మీద పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ రకంగా మరి రాష్ట్రంలోనైతేనేమి, దేశంలోనైతేనేమి సంఖ్యాపరంగా ఉన్నాం. కాబట్టి మరి న్యాయమైన కోరికలను మరి ప్రభుత్వం కూడా అందరు కూడా సహకరించి బీసీలకు అన్ని సంఘాల వారికి, అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచనతోటి మరి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మరి ప్రభుత్వం ఎక్కడైతే మరి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, మరి రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ల గురించి మరి జీవో తీసుకొచ్చి ఒక నివేదికను ఆమోదించి మరి పంపిస్తే మరి ఎందుకో మరి ఆమోదించకపోవడం మరి ఇది చాలా శోచనీయం. మరి అలాగే రాబోయే రోజుల్లోనన్నా మరి త్వరలోనే బీసీ బిల్లును 42% బీసీలకు కల్పించి మరి బీసీలకు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని తెలియజేసుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై బీసీ. రిజర్వేషన్ కోసం బంధు రాష్ట్ర ప్రభుత్వంగా ఇచ్చిన బంధుకు ఎంఆర్పిఎస్ కానీ, దళిత సంఘాలు, తెలంగాణ మాదికుల దండోరాన్ని సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మీరు సమాజానికి తెలిసిందే. పార్లమెంటులో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.